రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటకను ఆనుకుని తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు సిటీలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఇటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అండ్ అలాగే కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంటే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కర్ణాటక, ఇంటీరియర్ కర్ణాటక మరియు తెలంగాణ మీదుగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతో పాటుగా మరొక ద్రోణి కావచ్చు, ఈ రెండింటి ప్రభావంతో అటు రాష్ట్రంలో నిన్నటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. యూసుఫ్గూడలో దాదాపుగా 11 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ విధంగా పడ్డాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా యాదాద్రి భువనగిరి కావచ్చు, దాంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపుగా 15 సెంటీమీటర్లకు పైగా యాదాద్రి భువనగిరిలో వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తదుపరి రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా యూసుఫ్గూడలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా 5 సెంటీమీటర్లకు పైగా కూడా భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 24 గంటల పాటు కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. రైట్, థాంక్యూ వంశీ.